ఓకే మా ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 11.4 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. 4th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో షో దట్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ tan స్క్వేర్ ఏ. సో LHS తీసుకుందాం. సో వాట్ ఈజ్ LHS? 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. మనకు ట్యాన్ స్క్వేర్ ఏ ఆన్సర్ రావాలి కాబట్టి అన్నిటిని ట్యాన్ లేక మారుద్దాం. బై కాట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? 1 బై ట్యాన్ రాసుకోవచ్చు. అంటే 1 బై ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ 1. సిన్స్ 1 బై ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు కాట్ అవుతుంది కాబట్టి అలా మార్చాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1. ఒక నిమిషం, ఎల్సిఎం ట్యాన్ స్క్వేర్ ఏ తీసుకుందాం. సో ట్యాన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. 1 మైనస్ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి ట్యాన్ స్క్వేర్ ఏ 1 జా ట్యాన్ స్క్వేర్ ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఇంటూ దిస్ ఫ్రాక్షన్ బికమ్స్ reverse, that is reciprocal. Tan square a by 1 minus tan square a. 1 minus tan square a, 1 minus tan square a cancel, we get tan square a. That is equal to RHS. LHS తీసుకుంటే మనకి ఏమొచ్చింది? ఇక్కడ RHS వచ్చింది. Therefore 1 minus tan square a by cot square a minus 1 is equal to tan square a. Okay ma, next question. Show that 1 by cos theta minus cos theta is equal to tan theta into secant theta. Solution, we take LHS. So the LHS is 1 by cos theta minus cos theta. So with the denominator, only one denominator, we take cos theta as LCM. Cos theta cancel, we get 1. So there is no denominator, directly we multiply by LCM. Cos theta into cos theta, cos square theta. So that is equal to 1 minus cos square theta means sin square theta. So by cos theta. So according to first identity, cos square theta minus plus sin square theta is equal to 1 కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఈ కాస్ స్క్వేర్ థీటా వైపు పెడితే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది, కానీ మనకు సైన్ స్క్వేర్ థీటా మిగులుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ సైన్ స్క్వేర్ థీటా అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఏంటి? ట్యాన్ థీటా ఇంటూ సైన్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. So we take LHS, we get RHS. So therefore 1 by cos theta minus cos theta is equal to tan theta into sin theta. Next question. Simplify secant a into 1 minus sin a into secant a plus tan a. So given that secant a into 1 minus sin a into secant a plus tan a అనేది ఇచ్చాడు ఇక్కడ. సో దట్ ఈస్ గివెన్. సో ఫస్ట్ we multiply secant a with 1 minus sin a. So that is equal secant a 1s are secant a minus secant a into sin a. Secant a into sin a. So next secant a plus tan a as it is. Next secant a minus secant can be write as 1 by cos a into sin a is there into secant a plus tan a. So that is equal secant a minus 1 by cos sin ones are sin a by cos a into secant a plus tan a. So that is equal secant a
మైనస్ సైన్ బై కాస్ అంటే ఏంటి tan సీకెంట్ ఏ మైనస్ tan ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ tan ఏ. సో ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దెన్ హియర్ ఇట్ ఈజ్ ఏ, ఇట్ ఈస్ బి, ఇట్ ఈస్ ఏ, ఇట్ ఈస్ బి. దెన్ ఏ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ బి స్క్వేర్ అంటే tan స్క్వేర్ ఏ. సో ఇది ఐడెంటిటీ కదా, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ అంటే 1. సిన్స్ సీకెంట్ స్క్వేర్ థీటా minus tan square theta is equal to 1. So therefore secant a into 1 minus sin a into 1 minus sin a into secant a plus tan a is equal to 1. Okay ma, ఇది గన్ షాట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో గన్ షాట్ క్వశ్చన్, పక్కా క్వశ్చన్. Prove that sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square is equal to 7 plus tan square a plus cot square a. So చూద్దాం. సో LHS sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. సో ఇది ఇచ్చాడమ్మా. దీన్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి ఎక్స్పాండ్ చేసుకుందాం. ఏ ప్లస్ బిలో ఉంది కాబట్టి సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో కాబట్టి ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab 2 సైన్ ఏ, బి అంటే కొసికెంట్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ ఉంది కదా, దీన్ని కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్లో ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ. కొసికెంట్ ఎలా రాసుకోవచ్చు, దేని రెసిప్రోకల్ ఇది సైన్ రెసిప్రోకల్ కాబట్టి 1/sin ఏగా రాసుకోవచ్చు. ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ఇది ఉండండి, దీన్ని మళ్ళీ మార్పుతాం, దీన్ని ఇట్లా ఉండండి. ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ. సీకెంట్ని వచ్చేసి ఎలా రాసుకోవచ్చు, కాస్ రెసిప్రోకల్ కాబట్టి 1/cos ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. సో సిన్స్ 1/sin a ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ ఏ, అలాగే 1/cos a ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏ, ఇలా చేంజ్ చేసాం దీన్ని. సో ఇప్పుడు సైన్ ఏ క్యాన్సల్, కాస్ ఏ క్యాన్సల్. సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది. ఆ రెండింటిని పక్క పక్కన రాసుకుందాం, కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది, ప్లస్ 2 1s are 2 ప్లస్ ఇక్కడ కూడా ఏం మిగిలింది, 2 1s are 2 మిగిలింది. ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది మనకు, కొసికెంట్ స్క్వేర్ ఏ ఇక్కడ మిగిలింది. నెక్స్ట్ హియర్ సీకెంట్ స్క్వేర్ ఏ. సో నౌ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, వీ నో దట్ వెరీ వెల్, ఇట్ ఈస్ ఆల్సో ఐడెంటిటీ. సో వీ గెట్ 1. సో దీని వాల్యూ 1 ప్లస్ 2 ప్లస్ 2 4 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏని ఎలా రాసుకోవచ్చు మనము, కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ ఏ పెట్టుకుందాం. కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు కొసికెంట్ స్క్వేర్ ఏ కావాలంటే ఏం చేయాలి మనకు, మైనస్ కాట్ స్క్వేర్ అనేటివైపు పంపిస్తే ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది, అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా సీకెంట్ స్క్వేర్ ఏలని కూడా అలానే చేంజ్ చేద్దాం. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ కావాలంటే దీన్ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. చూడండి ఇప్పుడు 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, 7 ప్లస్ టాన్ స్క్వేర్ రివర్స్లో ఉంది, ఏం కాదు. 7 ప్లస్ కాట్ స్క్వేర్ 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ.
that is equal to RHS. So therefore sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square is equal to 7 plus tan square A plus cot square A. Okay ma, very important question. Okay ma, next question. Simplify 1 minus cos theta 1 plus cos theta into 1 plus cot square theta. So given that 1 minus cos theta into 1 plus cos theta, so into 1 plus cot square theta ఇది ఇచ్చాను మనకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది కదా, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏది ఇది ముందున్న ఇది తర్వాత ఒకటే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో కాబట్టి 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే మనకేమి చూడండి ఒక్కసారి, కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే ఇది ఇటువైపు పోతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఏం మిగులుతుంది అప్పుడు, కొసికెంట్ స్క్వేర్ థీటా మిగులుతుంది. కొసికెంట్ స్క్వేర్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమి, సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసికెంట్ స్క్వేర్ థీటా. సో ఇది ఎందుకు మారిందంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఇది ఇటువైపు పోతే అప్పుడు ఏం మిగులుతుంది, సైన్ స్క్వేర్ థీటా మిగులుతుంది దానివల్ల. సో దట్ ఈజ్ ఈక్వల్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 బై సైన్ స్క్వేర్ థీటా. ఎందుకు, కొసికెంట్ స్క్వేర్ థీటా అనేది ఎలా వస్తుంది, అసలు 1 బై సైన్ చేస్తేనే కదా వచ్చేది, 1 బై సైన్ థీటా అంటే కొసికెంట్ థీటా అవుతుంది, కాబట్టి అలా చేంజ్ అయింది. సైన్ స్క్వేర్ థీటా క్యాన్సల్, వీ గెట్ 1. దేర్ ఫోర్ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఒక సిల్లీ క్వశ్చన్. If secant theta plus tan theta is equal to p, then what is the value of secant theta minus tan theta? Very important. సో బిట్కి ఇస్తూ ఉంటారు దీన్ని. secant theta plus tan theta is equal to p అనేది మనకి ఇచ్చాడు. సో secantకు tanకు ఉన్నటువంటి రిలేషన్ ఇది ఇటువంటిది, cosecant theta plus cot theta is equal to p అని కూడా ఇచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రిలేషన్లో ఉన్నటువంటి ఐడెంటిటీ అంటే secant square theta. సో వీ నో దట్ ఏం తెలుసు మనకు, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు మనకు. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి దీన్ని సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటాగా రాసుకుంటాను ఈజ్ ఈక్వల్ టు 1. ఏం జరిగింది ఇక్కడ, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలోకి తీసుకొచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు వీ నో దట్ బై గివెన్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అంటే పి ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై పి. ఇటువైపుకి వస్తే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ప్రోడక్ట్లో ఉండేది ఇటువైపుకి వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని మనకి ఏమిస్తాడంటే ఇప్పుడు కొసికెంట్ థీటా, సపోజ్ ప్రాబ్లం అయిపోయిన దానికి సింపుల్గా బిట్ కోసం చెప్తాం, కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు అనుకోండి, అప్పుడు కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/2 రెసిప్రోకల్ అవుతుంది. సో అలాగే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 అన్నాడు అనుకోండి, అప్పుడు సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3/2 రివర్స్ అవుతుంది, 2/3 కాబట్టి 3/2 రివర్స్ అవుతుంది ఇలా. ఓకేనా. ఓకేమ్మా, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో
cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. ఒక్కోసారి ఏమడుగుతాడంటే దీన్ని ఇలా కాకుండా దీన్ని ఇటువైపు తీసుకొచ్చి కే స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 అని కూడా అడుగుతాడు ఇంకొక విధంగా. సిసి ప్యాటర్న్ కాబట్టి రకరకాలుగా అడిగే ఛాన్స్ ఉంది. అంటే దీన్ని ఇటువైపు తీసుకొచ్చాడు అంతే. ఓకేమ్మా. గివెన్ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ 1 చెప్తాను చూడండి. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. సో మనకు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో కొసికెంట్ స్క్వేర్ థీటా వీ నో దట్ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం రాయొచ్చు, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా అని రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలోకి కన్వర్ట్ చేసాం. ఓకేనా, అంతే సింపుల్. సో ఇప్పుడు కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఎంత, కే ఇంటూ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కే. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2 చేద్దాం. ఏముంది ఈక్వేషన్ నెంబర్ 1, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఏముంది, కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కే. సో చూడండి, ప్లస్ కాట్ థీటా మైనస్ కాట్ థీటా క్యాన్సల్. 2 కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కే ప్లస్ 1 బై కే. సో 2 కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కేని ఎల్సిఎం తీసుకోనమా, కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 1. సో ఈ 2ని ఇటువైపు తీసుకురండి. కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఉండేలేండి, ఏం కాదులేండి, కొసికెంట్ థీటా. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 2 చేద్దాం. ఈసారి 1 ప్లస్ 2 చేసాం కదా, ఈసారి 1 మైనస్ 2 చేద్దాం. సో ఏముంది ఇక్కడ, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే అనేది ఈక్వేషన్ నెంబర్ 1. కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కే అనేది ఈక్వేషన్ నెంబర్ 2. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో సింబల్ చేంజ్ అవుతాయి. ప్లస్ కాబట్టి మైనస్, మైనస్ కాబట్టి ప్లస్, ప్లస్ కాబట్టి మైనస్గా. సో కొసికెంట్ థీటా క్యాన్సల్, ప్లస్ కాట్ థీటా 2 కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1 బై కే. సో అప్పుడు ఏమవుతుంది, 2 కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కే స్క్వేర్ మైనస్ 1 బై కే. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. సో ఇప్పుడు మన క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. పైన ఏముంది, కే స్క్వేర్ మైనస్ 1 ఉంది. సో కాబట్టి కే స్క్వేర్ మైనస్ 1 పైకి రావాలి కాబట్టి సో ఈక్వేషన్ నెంబర్ 4 కే స్క్వేర్ మైనస్ 1 కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 4 డివైడెడ్ బై ఈక్వేషన్ నెంబర్ 3 చేద్దాం. అప్పుడు 2 కాట్ థీటా ఎల్హెచ్ఎస్ 2 కాట్ థీటా బై ఈక్వేషన్ నెంబర్ 3 ఎల్హెచ్ఎస్ ఏముంది, 2 కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కే స్క్వేర్ ఆర్హెచ్ఎస్ కే స్క్వేర్ మైనస్ 1 బై కే బై అక్కడ ఆర్హెచ్ఎస్ ఏముంది, కే స్క్వేర్ ప్లస్ 1 బై కే. సో ఇప్పుడు చూడండి, 2 క్యాన్సల్, ఇక్కడ కే క్యాన్సల్. అప్పుడు కాట్ థీటా అంటే అమ్మా కాస్ థీటా బై సైన్ థీటా. సో బై కొసికెంట్ థీటా అంటే ఏమి 1 బై సైన్ థీటాగా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. సో సైన్ క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. సో ఇది ఒకవేళ నేను చెప్పినట్లుగా ఇక్కడ కనిపించలేదు కదా, సైన్ క్యాన్సల్, ఇక్కడ మిగిలింది కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1. ఒకవేళ క్వశ్చన్ మార్చాడు అనుకోండి, సో దీన్ని ఇటువైపు ఇచ్చింటాడు అంతే, దీన్ని ఇటువైపు తీసుకొస్తే సరిపోతుంది. హ్యాన్స్ ప్రూవ్డ్. సో దీనికి సెకండ్ మెథడ్ ఉందన్నాను కదా, అది కూడా చెప్తాను చూడండి. సో మా గివెన్ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏంటంటే కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అనేది తీసుకుందాం. సో ఇంకొక విషయం ఏంటంటే మనకు
కొసికెంట్ కాట్ ఇచ్చాడు కాబట్టి కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకు తెలుసు. అంటే వీ నో దట్ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ కే ప్లేస్లో దాన్ని తీసుకున్నామా, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ కే స్క్వేర్ మైనస్ 1 అంటే ఏంది, కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా బై కే స్క్వేర్ ప్లస్ 1 అంటే కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab 2 కొసికెంట్ థీటా కాట్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ థీటా. ఇక్కడ బ్రాకెట్ రిలీజ్ చేయడమా, ఫ్రంట్ సింబల్ మైనస్ కాబట్టి సింబల్ చేంజ్ అవుతాయి. మైనస్ కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా బై ఇక్కడ కూడా సేమ్ ఇదే కదా వస్తుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కొసికెంట్ థీటా కాట్ థీటా 2ab అనమాట ఇది, ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే బి స్క్వేర్ అనమాట ప్లస్. సో ఇన్ ఫ్రంట్ సింబల్ ప్లస్ కాబట్టి సింబల్ చేంజ్ కావు, అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అలాగే వస్తుంది. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అయ్యేటివి కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కొసికెంట్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ వచ్చేసి ప్లస్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. సో ఏం మిగిలింది చూడండి ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా అంటే 2 కాట్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 2 కొసికెంట్ థీటా కాట్ థీటా మిగిలింది బై ఇక్కడ చూడండి కొసికెంట్ స్క్వేర్ థీటా 2 కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ 2 కొసికెంట్ థీటా కాస్ థీటా మిగిలింది. చూడండి ఇక్కడ పైన టేక్అవుట్ 2 కామన్ అండ్ ఆల్సో టేక్అవుట్ కాట్. సో వీ గెట్ హియర్ ఓన్లీ 1 కాట్ థీటా ప్లస్ 2 ఈజ్ అవుట్ సైడ్, కాట్ థీటా ఈజ్ అవుట్ సైడ్, హియర్ ఓన్లీ కొసికెంట్ థీటా బై ఇక్కడ 2 కామన్ తీయండి, అలాగే కొసికెంట్ థీటా అని కూడా కామన్ తీయండి, రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీస్తే ఇక్కడ ఒక కొసికెంట్ థీటా ఉంటుంది ప్లస్ ఇక్కడ కొసికెంట్ థీటా బయటకు వెళ్ళిపోయింది, 2 బయటకు వెళ్ళిపోయింది, ఇంకా కాట్ థీటా ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఈ రెండు 2 టర్మ్స్ ఒకటే కదా, క్యాన్సిల్. సో 2 క్యాన్సిల్. కాట్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా బై సైన్ థీటా బై కొసికెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా. సైన్ థీటా క్యాన్సిల్, కాస్ థీటా మిగిలింది. అంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం, మనకేమొచ్చింది ఎల్హెచ్ఎస్ వచ్చింది. చూడండి ఎల్హెచ్ఎస్ వచ్చింది. సో దేర్ ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా. సేమ్ ఇటువంటి క్వశ్చనే సీకెంట్ థీటా, ఇది అయిపోయింది ఇక్కడికి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అంటాడు అనుకుందాం, ఎక్స్ అంటాడు, ఏదైనా అనొచ్చు. అప్పుడు ప్రూవ్ దట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. సో సేమ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది, ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఇంతటితో ట్రిగనామెట్రీ చాప్టర్ ఫినిష్.